హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవికా బుజ్జి వ్లాగ్స్. ఆల్రెడీ తమిళ్లో చూసారు కదా కామండ సంచుల కర్రీ. ముందుగా అయితే కామండ సంచులు క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు యాడ్ చేసి మ్యాగ్నేట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పెనం బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, అందులోనే పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేశాను. అలాగే ఒక 4 ఆనియన్స్ కట్ చేసి ఆ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఉప్పు పసుపు యాడ్ చేశాను. ఉప్పు పసుపు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. ఈలోపు గరం మసాలా పేస్ట్ తయారు చేయాలి కాబట్టి ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లాలిక్కాయలు లాంగమొగ్గలు దాల్చిన చెక్క గసగసాలు యాడ్ చేసి పేస్ట్ అయితే యాడ్ చేశాను. ఇంకో పక్క ఒక టమాటా పేస్ట్ చేశాను. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం కలర్ రావాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే టమాటా యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక అందులోనే ఒక 2 స్పూన్స్ నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా వేసేసుకుంటున్నాను. 2 స్పూన్స్. ఇప్పుడు అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న కామండ సంచులు కూడా యాడ్ చేసేసుకుందాం. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. బాగా వచ్చింది. కర్రీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఉప్పు స్టార్టింగ్లో ఆనియన్స్లో వేసాను కదండి. టేస్ట్ చూసి తర్వాత మళ్ళీ యాడ్ చేద్దామని ఇంక ఇప్పుడు వేయలేదు. ఓన్లీ కారం ఒకటే వేసాను. నేను విడివిడిగా పౌడర్స్ అయితే వేయను, అన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేసుకుంటాను. ఇప్పుడు అయితే మనం వాటర్ అసలు యాడ్ చేయవసరం లేదండి. ఇందులో చాలా అంటే చాలా వాటర్ వచ్చేస్తుంది. చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇది తక్కువ మంటలోనే చేయాలండి. ఎక్కువ మంట పెడితే అడుగట్టేస్తుంది, మాడిపోతుంది అన్నమాట. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా స్టవ్ మీద చిన్న మంట మీద ఉడికించుకోవాలి. అస్సలు నేను ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయలేదండి. మళ్ళీ మూత అయితే పెట్టేశాను. ఇప్పుడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫైనలీ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్. కామెంట్ చేయడం మర్చిపోకండి.